హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో ఈరోజు టాపిక్ అర్జెన్సీ. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్యాషనేట్ సైకాలజిస్ట్ విఎస్ రావు గారు ఉన్నారు. హలో సార్. హాయ్. సో ఈ టాపిక్ అర్జెన్సీ, అసలు దీనిపైన మీ డీప్ అనాలిసిస్ ఏంటి? అండ్ నాకు ఇంకోటి ఒకటి ఏంటంటే, ఈ టాపిక్ అసలు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది ఒక డిఫరెంట్ టాపిక్ అని నాకు అనిపిస్తుంది, అర్జెన్సీ అనేది. సో ఇందులో ఏముంది అని అనుకుంటాను నేనైతే. అసలు దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి అసలు చెప్పండి ఒకసారి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అర్జెన్సీ అనేది ఏంటంటే, మన రోజువారీ దైనందిన కార్యకలాపాలలో మ్మ్. పలు సందర్భాల్లో మనం అర్జెంట్ వాడుతూ ఉంటుంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుతుంటుంటారు. స్కూల్లో టీచర్స్ వాడుతూ ఉంటుంటారు. ఇంట్లో పేరెంట్స్ వాడుతూ ఉంటుంటారు. కార్యాలయాల కర్మాగారాల కార్యకలాపాలలో వివిధ రంగాల్లో ఆ ఉద్యోగస్తులు కూడా ఇది అర్జెంట్ మ్మ్. డూ ఇట్ ఇమీడియట్లీ అని Do it. అంటూ ఉంటుంటారు అవును. అనమాట. అయితే ఇక్కడ నాకు ఊ, నేను కూడా ఒకప్పుడు ఈ అర్జెంట్ అనే వర్డ్ వాడుతూ ఉండేవాడిని. అవును. ఈ అర్జెన్సీ ఎందుకు వస్తుంది అన్నదానికి ఆలోచన చేశాను. Okay. ఒకప్పుడు నేను అగ్రెసివ్గా మాట్లాడేవాడిని, అగ్రెసివ్గా ఆలోచించేవాడిని, అగ్రెసివ్గా మెయిల్ ఇచ్చేవాడిని. దీనికి ఏమవుతుందంటే, ఈ అర్జెన్సీ అనే దానికి నేను అర్జెంట్ అన్నానంటే దాని అర్థం ఏంటంటే నేను స్ట్రెస్లో ఉన్నానని అర్థం. ఓకే. ఈ స్ట్రెస్ లీడ్స్ టు ఏమవుతుందంటే, ఈ కార్టిజాల్ అనే స్ట్రెస్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. అవును. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మ్మ్. నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇది అర్జెంట్ ఇమీడియట్ డూ ఇట్ అని అనుకోండి, మీరు సానుకూలంగా తీసుకోరు కదా. అవును. మీరు మీ ప్రెషర్ ఉంటుంది బిజీగా నా వైపు ఉంటారు. కూడా. అవును. మీరు కూడా నాకు వ్యతిరేకంగానే అవును. React అవుతుంది. స్పందిస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకేమనిపిస్తుంది, మళ్ళీ నాకు కోపం వస్తుంది, నేను చెప్పిన పని నువ్వు కాదంటావా అనేసి. మళ్ళీ ఇక్కడ అడ్రినల్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ కెమికల్స్, ఈ యాంగర్ కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి హార్ట్ బీట్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, తర్వాత ఈ గొంతు పొడిబారిపోతుంది, నాలుక పిడిసి కట్టుపోతుంది, బాడీలో కండరాల నుంచి మనకి తెలియకుండానే ఒక షేకింగ్ వస్తుంది అనమాట, షేక్ అవుతుంది అనమాట. సో ఈ విధమైనటువంటి దీనికి మనం ఎంతైతే అర్జెన్సీ ఫీల్ అవుతామో అంత ఎక్కువగా ఈ స్ట్రెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎంత స్ట్రెస్ కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో మన ఆరోగ్యానికి అంత హానికరమైనది. అయితే ఎప్పుడైతే నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతానో అంతగా స్ట్రెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎంత స్ట్రెస్ కెమికల్స్ రిలీజ్ అవుతుందో ఇట్ లీడ్స్ టు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్నమాట. సో అల్టిమేట్గా నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను దీని గురించి ఈ అర్జెన్సీ అనేది ఎందుకు వస్తుంది, అసలు దీని ప్రాధాన్యత ఏంటి, అర్జెన్సీ వల్ల మనం ఎలా అధిగమించవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఆలోచన చేస్తే నాకు ఒక ఆన్సర్ దొరికింది. అదేంటంటే, అర్జెన్సీ ఈజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అన్నటువంటి ఆన్సర్ నాకు దొరికింది. ఇందాక మీరు చెప్పినట్టు అదే అర్జెన్సీ అనేది నెగ్లిజెన్స్కి ప్రొడక్ట్ అని చెప్పారు కదా. సో ఇది ఏ విధంగా కారణమవుతుంది? నెగ్లిజెన్సీ అనేది ఒక అర్జెన్సీకి అనేది ఏ విధంగా కారణమవుతుంది సార్ చెప్పండి. ఓకే అండి. మన ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హర్రావ్ గారు ఈ మధ్యన ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఒక వర్డ్ చూశాను, పని చెయ్యండి అని పని చేయనట్టు. ఎస్, పని చేయాలి, ఎవరి పని వారు చేయాలి, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలన్నమాట. అలా అయితే అర్జెన్సీ అనేది రాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కరెంట్ బిల్ వచ్చింది, అదే క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది. ఈరోజు అవి అర్జెంట్ కాదు, అది కానీ ఇంపార్టెంట్ అవి. సో నేను ఎప్పుడైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఫుల్ఫిల్ చేస్తానో ఈ రోజు లేదా రేపు అవి పే చేసేస్తాను, తర్వాత అవి అర్జెన్సీ కాదండి. నేను తర్వాత పే చేద్దామని వాయిదా వేస్తూ వచ్చాను అనుకోండి, అదేమవుతుంది, తర్వాత నాకు వచ్చే ఇతర కార్యక్రమాల్లో నేను పడి వీటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు డ్యూ డేట్ అయింది అనుకోండి, ఎలక్ట్రిసిటీ అతను వస్తాడు, కరెంట్ తీసేస్తాడు. సో నేను దానికి మళ్ళీ ఫైన్ పే చేయాలి. అదే క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ డేట్ అయిపోయింది అనుకోండి, దానికి నాకు ఇంట్రెస్ట్ పే చేయాలి, తర్వాత నా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. సో నేను ఎప్పుడప్పుడు పే చేసే నా పని నేను చేయగలిగాను అనుకోండి, సో నాకు అర్జెన్సీ అనేది రాదనమాట. నేను నా నెగ్లిజెన్సీయే రేపటి అర్జెన్సీ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి సెకండ్స్లో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్ కానీ మనం చాలా వింటూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనం సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. సో అది రియలిస్టిక్ అర్జెన్సీ కదా. సో ఇది ఎలా తీసుకోవచ్చు? ఎస్, కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అది రియలిస్టిక్ అర్జెన్సీ, ఎందుకంటే ఇమీడియట్గా అతను తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ కూడా దేర్ ఈస్ ఏ నెగ్లిజెన్సీ బిహైండ్ దట్ అర్జెన్సీ. ఏ విధంగా అంటే, అతను మంచిగానే వెళ్తున్నాడు, కానీ వెనక వస్తున్నవాడు తాగి డ్రైవ్ చేసి ఢీకొని ఉండొచ్చు, లేకపోతే ట్రాఫిక్ రూల్స్
ఫాలో కాకుండా ఆయన ఇష్టం వచ్చిన ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ వచ్చి ఈయన్ని ఢీకొనొచ్చు. హ్మ్. అది కూడా నెగ్లిజెన్సీయే. ఓకే. సో, ఇక్కడ నెగ్లిజెన్సీ అనేది 3 రకాలుగా వర్తిస్తుందనమాట. ఓకే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. హ్మ్. ఫస్ట్ పర్సన్ నేను చేసేదానికి నాకు బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్సీ ఐ మే గెట్ ఇంటూ అర్జెన్సీ. ఓకే. బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ఐ మే గెట్ ఇంటూ అర్జెన్సీ. ఓకే. ఓకే. బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్ నెగ్లిజెన్స్ ఐ మే గెట్ ఇంటూ ఓకే. అర్జెన్సీ. సో, ఈ నెగ్లిజెన్స్ అనేది ప్రతి కాంటెక్స్‌లో అప్లై అవుతుందా? అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేను గాని, ఎవరైనా గాని వాళ్ళ వర్క్స్ అన్నీ ఇన్ టైమ్‌లోనే చేస్తుంటారు చాలామంది. నార్మల్‌గా రెగ్యులర్‌గా చేస్తుంటారు. బట్ స్టిల్ కొన్నిసార్లు మనకి అర్జెన్సీ వస్తుంది. అది ఎంతైనా గాని. అలా ఎందుకు వస్తుందంటారు? యెస్. మన ఇక్కడ మన పని మనం చేసుకున్నప్పటికీ ఎందుకు కొన్నిసార్లు అర్జెన్సీ అనేది ఎందుకు అవుతుంది? యెస్. కరెక్ట్ మీరన్నది. హ్మ్. మీరు జెన్యూన్‌గా మీ టైంకి మీరు పని అవును. చేస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అస్యూమ్ దట్ మీరు నేను కలిసి వర్క్ చేస్తున్నాం. హ్మ్. మీ వర్క్ మీరు చేస్తున్నారు. నేను మీకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఉంటాయి. హ్మ్. నేను ఇన్ టైమ్‌లో నేను మీకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఇవ్వలేదనుకోండి. హ్మ్. దెన్ అగైన్ యూ విల్ గెట్ ఇంటూ అర్జెన్సీ. ఓకే. 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 అంటే మీ తప్పు లేదిక్కడ. హ్మ్. అంటే మీ నెగ్లిజెన్సీ లేదు. నా నెగ్లిజెన్సీ ఉంది. ఓకే. ఓకే. అంటే సెకండ్ పర్సన్ నెగ్లిజెన్సీ ఈస్ ఇన్వాల్వింగ్. ఇప్పుడు నేను ముందు ఓకే. చెప్పినట్లు సెకండ్ పర్సన్ నెగ్లిజెన్సీ ఉంది. అవును. ఇంకో కాంటెక్స్ట్‌లో చూసుకుంటే మనిద్దరము ఒక టీమ్. మనిద్దరం వర్క్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. మనిద్దరము ప్రొడక్టివిటీ దెబ్బతినింది. ఎప్పుడు వి ఆర్ డిపెండింగ్ ఆన్ థర్డ్ డిపార్ట్‌మెంట్. థర్డ్ పర్సన్ ఆర్ థర్డ్ డిపార్ట్‌మెంట్. ఓకే. వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఇన్ టైమ్‌లో ఇవ్వలేదనుకోండి. మన ప్రొడక్టివిటీ ఆగిపోతుందన్నమాట. అవును. మన వర్క్ ప్రొడక్టివిటీ హ్మ్. దెబ్బతింటుంది. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? టుమారో వి విల్ గెట్ ఇంటూ అర్జెన్సీ. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే అర్జెన్సీ ఈస్ బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్సీ ఆర్ హ్మ్. యువర్ నెగ్లిజెన్సీ ఆర్ థర్డ్ పర్సన్ ఓకే. నెగ్లిజెన్సీ. ఓకే. ఓకే. సో, అది ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ గాని, నెగ్లిజెన్సీ గాని వల్ల మనకి అర్జెన్సీ క్రియేట్ అవుతుందని చెప్పారు కదా! దీనికి ఒకసారి నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలరా దీనికి ఒకసారి? ఓకే. గుడ్. ఓకే. మీరు 'టైటానిక్' సినిమా చూసారా? చూసాను. ఓకే. అందులో మీకు అర్థమైందేంటి 'టైటానిక్' మూవీలో? మామూలుగా అంటే ఒక షిప్ దాన్ని ఢీకొని ఐస్‌బర్గ్ దాన్ని ఢీకొని మొత్తం పడవ మొత్తం మునిగి మొత్తం చాలా మంది కొలాప్స్ అయ్యి పడవ చనిపోతున్నారు. మునిగిపోయి చాలా మంది చనిపోయారు. అది జరిగింది నార్మల్ టైటానిక్‌లో. ఇక్కడ నేను రియలిస్టిక్ స్టోరీ కొన్ని చెప్తాను నేను. హ్మ్. ఈ 'టైటానిక్' షిప్‌కి అనేది ఒక స్లోగన్ ఉందండి. ఒక టైటిల్ ఉంది. ఓకే. 'ద వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ నాన్ సింకబుల్ షిప్' అంటారనమాట. ఓకే. మళ్ళీ చెప్తాను. స్టేట్‌మెంట్. ఓకే. హ్మ్. స్టేట్మెంట్ అనమాట. ఓకే. 'ద వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్' హ్మ్. అక్కడి వరకు ఓకే. ఓకే. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద షిప్. షిప్. హ్మ్. తర్వాత ఏమన్నారు? నాన్ సింకబుల్. సింకబుల్ షిప్ అని అన్నారు. హ్మ్. హ్మ్. నాన్ సింకబుల్ షిప్ అని ఎందుకన్నారంటే హ్మ్. ద కన్‌స్ట్రక్టివ్ సిస్టమ్ ఈస్ డబుల్ హల్ కన్‌స్ట్రక్షన్ సిస్టమ్. డబుల్ హల్ అంటే ఏంటంటే, హల్ అంటే కిందనున్నటువంటి ఒక లేయర్ అనమాట. క్లియర్. ఓకే. అది 2 రకాల లేయర్‌లతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి 2 లేయర్‌లతో దాన్ని నిర్మించారు. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, హ్మ్. ఎప్పుడైనా టైటానిక్ షిప్ వెళ్లి ఐస్‌బర్గ్‌ని ఢీకొంటే, హ్మ్. ఔటర్ హల్ దెబ్బతిన్నా సరే, ఇన్నర్ హల్ దెబ్బతినదు. ఎట్టి పరిస్థితుల్లో మా షిప్ మునిగే అవకాశమే లేదు. ఛాన్సే లేదు. అవును. అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అవును. సో, ఇక్కడ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైంది? వాళ్ళకి లైఫ్ సేవింగ్ బోట్స్ ఎక్కువ పెట్టుకోలేదు. ఓకే. అంటే ఇక్కడ ఏమైంది? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని నెగ్లెక్ట్ చేశారు. అవునవును. రాబోయే విపత్తుని దృష్టిలో పెట్టుకొని, హ్మ్. వాళ్ళు లైఫ్ సేవింగ్ బోట్స్ అవును. ఎంత అవసరమో అంత పెట్టుకోవాలక్కడ. విపత్తు రాదని ఓవర్ కాన్ఫిడెన్స్. విపత్తు రాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ నెగ్లిజెన్సీ తీసుకెళ్ళి ప్రిపేర్డ్‌గా లేరు. ఓకే. రాబోయే విపత్తుకి మీరు ప్రిపేర్డ్‌గా లేరు. ఓకే. ఓకే. ప్రిపేర్డ్‌గా ఉండాలక్కడ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడైతే మీరు ప్రిపేర్డ్‌గా ఉంటారో ఆటోమేటిక్‌గా మీరు లైఫ్ సేవింగ్ బోట్స్ ఎన్ని కావాలని ఉంచుతారు. ఓకే. కొంతమందినైనాని సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓకే. ఈ యాక్సిడెంట్‌లో హ్మ్. 1500 మందికి పైగా చనిపోయారన్నమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఏం అర్థమవుతుంది? నా ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు మై నెగ్లిజెన్సీ అండ్ మై ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ ఇదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కర్మాగారాలు ఉన్నాయనుకోండి. హ్మ్. హ్మ్. కర్మాగారాల్లో ప్రొడక్షన్ సంబంధించినట్టు ఒక మిషనరీస్ ఉంటుంటాయి. ఇండస్ట్రీస్ గాని ఇండస్ట్రీస్. ఫ్యాక్టరీస్. ఎనీ ఇండస్ట్రీస్ తీసుకోండి. వాళ్ళ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి వాళ్ళకి హ్మ్. ప్రత్యేకమైనటువంటి హ్మ్. ప్రొడక్ట్స్ ఉంటుంటాయి. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ మిషన్ హ్మ్. ఫెయిల్ అయిందనుకోండి. హ్మ్. ఈ ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే సంబంధిత అధికారులందరూని హ్మ్. వెంటనే ఇన్వాల్వ్ అవుతారు. ఏమైంది? ఎందుకయింది? ఓకే. ఏంటి? ఓకే. ఇది అర్జెంట్‌గా హ్మ్. చెయ్యాలని. హ్మ్. దట్ ఈస్ కరెక్ట్. అర్జెంట్‌గా చేయాలి. అది ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఎందుకు చేయాలి? ఈరోజు ఈ మిషన్‌కి ఇమ్మీడియేట్‌గా చేయకపోతే ఏమవుతుంది? ప్రొడక్షన్ ఆగిపోతుంది. హ్మ్. ప్రొడక్షన్ ఆగిపోతే మీ బిజినెస్ ఆగిపోతుంది. మీరు టార్గెట్ ఇచ్చిన మీ కస్టమర్‌కి మీరు అనుకున్న టైంకి మీరు ఉత్పత్తి చేయలేరు. సో, రేపు ఆ కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాడని గ్యారంటీ లేదనమాట. అవును. సో, అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఏ విధంగా ప్రిపేర్డ్‌గా ఉండాలి? దానికి టెక్నికల్ టీమ్ ఉండాలి.
టెక్నికల్ టీమ్ ఉన్న ఇమ్మీడియట్‌గా వచ్చి వెంటనే చూస్తారు. ఏమైంది? ఏంటి ప్రాబ్లమ్ అనేసి. ఓకే. సో, ఆ మిషన్ ఎక్కడ చెడిపోయింది? దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏంటని ఇమ్మీడియట్‌గా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఓకే. ఆ స్పేర్ పార్ట్ కూడా ఇమ్మీడియట్‌గా మీ దగ్గర అవైలబుల్ ఉండాలన్నమాట. అవునవును. సో, ఇది మార్కెట్‌లో మనం కిరాణా షాప్‌లో ఉన్నట్టు దొరికేది కాదు. ఈ స్పేర్ పార్ట్స్‌కి ఈ మిషనరీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్. హ్మ్. వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్‌గా ఉండి, ఊహించి రెడీగా పెట్టుకోవాలి. హ్మ్. ఎప్పుడైతే ఈ రెడీగా ఉందో, ఈ టెక్నికల్ టీమ్ వస్తారు, చెక్ చేస్తారు, వెంటనే దాన్ని ఫిక్స్ చేస్తారు. రన్నింగ్ కండిషన్ తీసుకొస్తారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు మీకు ఈ అర్జెన్సీ అనేది రాదనమాట. ఓకే. ఓకే. సో, ఆ ప్రిపేర్డ్‌గా లేరనుకోండి, హ్మ్. ఆ సంబంధించిన స్పేర్ పార్ట్ మీకు కొనాలంటే కనీసం 15 రోజులు పడుతుంది. ఓకే. ఓకే. అప్పుడు మీకు 15 రోజులు ప్రొడక్షన్ ఆగిపోతుంది. అవును. దెన్ ఇట్ విల్ గెట్ ఇంటు అర్జెన్సీ. అవునవును. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ నెగ్లిజెన్సీని ఓవర్‌కమ్ చేయడానికి హ్మ్. మనకి ముందు చూపు ఉండాలి. ఓకే. ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఒక ప్లాన్డ్‌గా వెళ్ళాలి. ఓకే. అదే. ఓకే. ఓకే. అర్థమైంది. సో, నెగ్లిజెన్స్ ఎలా కారణమవుతుందో మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో చూద్దాం. ఈ అర్జెన్సీ వల్ల నార్మల్‌గా ఈవెన్ సైకలాజికల్‌తో ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అర్జెన్సీ గాని, ఈ నెగ్లిజెన్స్ గాని ఏ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది? ఓకే. డిజార్డర్స్ గాని ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఏమవుతుందంటే అండి, ఇందాక నేను చెప్పినట్లు సేమ్ మళ్ళీ అదే హ్మ్. వర్తిస్తుంది. నేను ఎప్పుడైతే అర్జెంట్ అంటుంటానో, ఇన్నర్‌గా హ్మ్. లోపల నాకు స్ట్రెస్ ఫీల్ అవుతాను నేను. హ్మ్. నా స్ట్రెస్‌ని నేను మీ మీద పాస్ ఆన్ చేస్తాను. అవునవును. ఐ యామ్ వామిటింగ్ మై స్ట్రెస్ ఆన్ యూ. ఓకే. ఏం చేస్తాను? నేను డూ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఎందుకు నువ్వు చేయలేదు? నిన్నే చేసి ఉండొచ్చు కదా! ఇలాంటి బ్లేమింగ్ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. అవునవును. హ్మ్. సో, ఎప్పుడైతే నేను స్ట్రెస్‌కి గురవుతానో, హ్మ్. ఇందాక అవును. చెప్పినట్లు స్ట్రెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవునవును. నా బాడీ అంతా షివరింగ్ వస్తుంది. హ్మ్. మానసికంగా ఇబ్బంది పడతాను. ఇబ్బంది పడతారు. చివరిగా ఏమవుతుందంటే, నేను నా మానసిక ప్రశాంతతను కోల్పోయి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి, మీ మానసిక ప్రశాంతతను కూడా నేను డిస్టర్బ్ చేస్తానన్నమాట. మొత్తం హార్మోని అంతా డిస్టర్బ్ అయిపోతుంది. హార్మోన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఐ యామ్ డిస్టర్బింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ ఆల్సో. అవునవును. నా ఒక్కడి ప్లానింగ్ లేని కారణంగా, హ్మ్. నా నెగ్లిజెన్సీ కారణంగా నేను మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేశాను. హ్మ్. సో, అది ఉండకూడదు. ఓకే. ఓకే. సో, సైకలాజికల్‌గా ఏమవుతుందంటే నేను చెప్పేది, హ్మ్. ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, ఓకే. ప్రిపేర్డ్‌గా, ప్లానెడ్‌గా, ఓకే. నెగ్లిజెన్సీ లేకుండా పని చేయాలనేది ఓకే. నేను చెప్పేదన్నమాట. ఓకే. ఓకే. అంటే మన అర్జెన్సీతో పాటు వేరే వాళ్ళకి గూడా అంటే మనకే ఇబ్బంది కూడా వేరే వాళ్ళకి గూడా ఇబ్బందే. మన అర్జెన్సీ ఒకళ్ళొస్తే మనకుంటే. యెస్. అదే మీరు చెప్పేది. ఓకే. హ్మ్. థాంక్ యూ సో మచ్ సార్. అర్జెన్సీ అనేది ఒకటి మీ యొక్క డీప్ అనాలిసిస్ చాలా చక్కగా వివరించారు. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు చెప్పినట్టు నెగ్లిజెన్సీ వల్ల వచ్చే ఇబ్బందులు గాని, అంటే అర్జెన్సీ ఎందుకు క్రియేట్ అవుతుందో, అండ్ నెగ్లిజెన్సీ వల్ల ఎన్ని ప్రాణాలు గాని, అంటే చాలా మందికి మనకే ఇబ్బంది గాకుండా వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.